ఈరోజు మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి. ఇది 130వ వర్ధంతి. ఈయన 1827 ఏప్రిల్ 11 నాడు జన్మించాడు. బీసీ నాయకుడు. ఈయన 1890లో నవంబరు 28న అంటే ఈ రోజు నాడు మరణించాడు. ఈయన చేసింది ఏంటంటే బ్రాహ్మిన్స్ పైన చేయడం జరిగింది. బ్రాహ్మిన్స్ వాళ్ళు చదువు ఆడి మనిషి బయటికి రావద్దు, ఆడి మనిషికి ఏం తెలద్దు, ఏం చేయొద్దు అంటే ఆయన వాళ్ళ సావిత్రిబాయి పులేకు విద్య నేర్పి, సావిత్రిబాయి పులేకు చదువు నేర్పి మనకు రోజు స్కూల్లో పిల్లలు చదువుతున్నారంటే, ఆడపిల్లలు చదువుతున్నారంటే సావిత్రిబాయి పులి అంతగా కష్టపడి మనకు విద్యకు మళ్ళీ స్త్రీని సమాజంలో తిరగడానికి హక్కును సాధించిన మహాత్మా జ్యోతిరావు పులే గారు. అయితే ఇలా చేసే వాళ్ళు వీళ్ళైతే వీళ్ళను రాళ్లతో కూడా కొట్టడం జరిగింది. ఎవరు? బ్రాహ్మిన్స్ వాళ్ళు. ఈరోజు మనం ఎక్కడ చూసినా మహిళలు కండక్టర్లు దాంట్లో, తర్వాత ప్రతి ఉద్యోగంలో, బ్యాంకులు, అన్నింటిలో మహిళలు ఉంటున్నారు, స్కూల్లో మహిళలు ఉంటున్నారు, హాస్టల్లో మహిళలు ఉంటున్నారంటే కారణం ఏంటి? ఆ రోజు విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన కుటుంబం వీళ్ళది. కాబట్టి ఈరోజు ఆయనది వర్ధంతి కార్యక్రమంలో ఇక్కడ మన మిత్రులు అందరూ ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ మనము హాజరై మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పులి ఆశయాలను కొనసాగిస్తామని నేను అంటాను. మీరు కూడా కొనసాగిస్తామనండి. మహాత్మా జ్యోతిరావు పులి ఆశయాలను, మహాత్మా జ్యోతిరావు పులి ఆశయాలను, మహాత్మా జ్యోతిరావు పులి ఆశయాలను వాళ్ళ భార్య చదువు అందరికి ఆడవాళ్ళు కూడా చదువు కావాలని చెప్పి ఉద్యోగాల్లో డాక్టర్లు, ఇంజనీర్లు, ఆడవాళ్ళు మన కలెక్టర్లు అయినారు, అసలు నాయకుడు ఫోటో కొట్టాలా? వీడియో వీడియో ఉందిలే. చెప్పు. ఇక్కడే బస్ స్టాండ్లో వీడియో రన్నింగ్లో ఉంది.